మౌనిక తెనాలి నుంచి వచ్చారు. పెళ్ళి ఎంతకాలం అయిందండి మీకు? 5 years అయింది. మరి ఇక్కడ పిల్లలు లేరని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఎన్నాళ్ళకి వచ్చింది ఇక్కడ ప్రెగ్నెన్సీ? 46 days లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్ గా. ఐవీఐ లేదు, ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేవు. అది ఎలా వచ్చింది? ఆయనకి మన గురించి ఎలా తెలిసింది? మరి ఇక్కడికి వచ్చాక ఆయనకి ఏమనిపించింది? మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు వాడుతున్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మందులతో 46 రోజుల్లో ప్రెగ్నెన్సీ ఎలా తెచ్చుకోగలిగారు అనేది ఆయన మాటల నుంచి మనం విందాం. చెప్పండి అరుణ్ కుమార్ గారు. రిలేటివ్స్ ఒకళ్ళు ఇక్కడ హాస్పిటల్ క్లినిక్ గురించి సజెస్ట్ చేశారు. సో యూట్యూబ్ వీడియోస్ ఒక 2-3 వీడియోస్ చూసిన తర్వాత నాకు కొంచెం బిలీఫ్ వచ్చి, సో తెనాలి మాది ఊరు, సో దగ్గరలోనే ఉన్నది అని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చాం. మిడ్ ఏప్రిల్లో లాస్ట్ టైం వచ్చాం. 11th or 12th May నుంచి డాక్టర్ గారు రిపోర్ట్స్ అయి పంపించి మెడిసిన్స్ ఇచ్చారు. ఆ మెడిసిన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసాం. సో లాస్ట్ టైం జూన్లో ఒక్కసారి పీరియడ్ వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇంకా లేదు. ఇప్పుడు మొన్న 2వ తారీఖు చూసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మా మిస్సెస్కి. సో వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే ఇక్కడికి వచ్చి నెక్స్ట్ 5 months వరకు వచ్చే మెడిసిన్స్ వాడుకోవాలి రండి అన్నారు. ఇంకా అందుకని వచ్చాం. సో డాక్టర్ గారికి చాలా థ్యాంక్స్ సార్. సీరం బీటా హెచ్సిజి టెస్ట్ చేయమన్నాం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అంటే అది గర్భసంచిలో ఉందా ట్యూబుల్లో ఉందా తెలియాలి. అందుకే బ్లడ్ టెస్ట్ చేయమన్నాం. బ్లడ్ టెస్ట్ 5 దాటితే ప్రెగ్నెంట్ అని చెప్పాము. 5 కాదు, ఇక్కడ 1,13,437 వచ్చింది. 1,00,000 దాటిపోయింది. సరే, వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా చూడటానికి స్కానింగ్ కూడా అక్కడ దగ్గరలో చేయించుకోమన్నాం. స్కానింగ్ కూడా చేయించారు. గర్భసంచిలోనే వచ్చింది. 6 వారాల 3 రోజులని ఇచ్చేశారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్, గర్భసంచిలో వచ్చింది, నార్మల్ ప్రెగ్నెన్సీ. మరి 5 ఏళ్ళ నుంచి ఎప్పుడన్నా ప్రెగ్నెన్సీ వచ్చిందండి? లేదు సార్, ఇంతవరకు 5 ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలా? ఒక్కసారి కూడా? ఎన్ని చోట్ల వాడారు? మొత్తం ఒక 3 డాక్టర్ల దగ్గర, గుంటూరు, హైదరాబాద్. తర్వాత నేను ఇప్పుడు 3 years నుంచి ఒరిస్సాలో ఉంటున్నాను సార్. ఒరిస్సాలో వాడుతున్నారు? ఒరిస్సాలో ఒక 2 years మెడికేషన్ చేశాను, బట్ అయినా కూడా అక్కడ అవ్వలేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఉండేది మీరు జాబ్ రీత్యా ఒరిస్సా. మీ ఊరైతే తెనాలి, అంతేగాని ఉండేది ఒరిస్సానే. 2 years నుంచి 2.5 years 2.5 years నుంచి ఒరిస్సాలో కూడా వాడుతున్నారు. ఇంతకుముందు హైదరాబాద్ లో వాడారు, గుంటూరులో వాడారు. ఎక్కడ ఫలితం రాలా? ఒక్కసారి కూడా 2 గీతలు రాలేదా? లేదు, అసలు రాలేదు. సింటమే లేదు, ప్రెగ్నెన్సీయే లేదు. ప్రెగ్నెన్సీ లేదు సార్. మరి ఇక్కడ 46 రోజుల్లో వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటారు? అదే సార్, మీరు ఇక్కడ చెప్పిన సబ్జెక్ట్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. బ్యాక్టీరియా అన్నామా క్రిములు అన్నామా? క్రిములు. బ్యాక్టీరియా అయితే ఈ పాటికి యాంటీబయాటిక్ చాలా సార్లు వాడుంటారు మీరు పుట్టినాక. ఏదో దానికి యాంటీబయాటిక్ వాడితే గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, వర్స్ట్ బ్యాక్టీరియా, సూపర్ బ్యాక్టీరియా, బ్యూటిఫుల్ బ్యాక్టీరియా అన్ని పోతాయి. ఎంకేకి పంపేస్తే పుల్లయ్య, ఎల్లయ్య, ఎంక అమ్మ అందరూ చచ్చూరుకుంటారు. మరి బ్యాక్టీరియా ఈ పాటికి ఎప్పుడో చచ్చూరుకుంటాయి. మరి ఎందుకు ప్రెగ్నెన్సీ రాలేదు? చాలా సార్లు వాడుంటారు మీరు యాంటీబయాటిక్స్. జ్వరాలకి, దగ్గులకి, తుమ్ములకి, ప్రతిదానికి యాంటీబయాటిక్ ఇస్తున్నారు కదా. మరి ఎందుకు రాలేదు? బ్యాక్టీరియా అయితే ఇది బ్యాక్టీరియా కాదు, ఇది క్రిములు. C10, U10, T5 25 రకాల క్రిములు అన్నాం. ఆ క్రిముల్ని టెస్ట్ చేసాం, క్రిములకి మందులు పెట్టాం. ఆ మందులు 2 నెలలు వాడుతూ ఉండగానే మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది. టెస్ట్లు ఎవరికి చేసాం? మీ ఆవిడికి చేసామా, మీకు చేసామా? ఇద్దరికి చేసాం. మరి ఇద్దరికి ఎందుకు చేసాం? ఎవరో ఒకరిది ప్రాబ్లం ఉందని మీరు డిసైడ్ అయిపోయి ఉంటారుగా, లేదంటే మీ డాక్టర్లు డిసైడ్ చేసి ఉంటారు. భర్తకు ప్రాబ్లం ఉందని భార్యని రెచ్చగొడతారు, భార్యకు ప్రాబ్లం ఉందని భర్తను రెచ్చగొడతారు. వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే IVFకి వెళ్ళాలమ్మా అని చెప్పి మరి ఎవరినో ఒకళ్ళు కమిట్ చేసి చెవులు పిండి డబ్బులు కట్టిస్తారు. మరి ఇప్పుడు అలా ఏం చేసామా మనం? ఏమన్నా లేదు సార్, ఏమీ చేయలే. మరి ఇంతకుముందు IUIలు కూడా చేయించారు. అవును సార్. మరి రాలా? లేదు సార్, దానివల్ల. మరి ఆపరేషన్లు కూడా చేయాలన్నారు మీకు. ఇక్కడ ఏమైనా చెప్పామా? ఇక్కడ ఏం లేదు సార్. వెరికోజీలు కూడా ఉంది, దానికి ఆపరేషన్ చేయాల్సిందే అన్నారు. చేసినా నో గ్యారంటీ అన్నారు.
అంటే ఒక 3 years బ్యాక్ నాకు చెప్పారు సార్. అది దాని తర్వాత మనం అవసరం అని చెప్పామా? లేదు సార్, అవసరమే లేదన్నా. వెరికోసీలు ఉన్నా తెచ్చుకోవచ్చు, ఎలా ఉన్నా తెచ్చుకోవచ్చు. ఐవీఎఫ్లు అక్కర్లేదు, ఆపరేషన్లు అక్కర్లేదు, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అన్నాం. అబద్ధమా? లేదు సార్, నిజమే కదా. వచ్చిందిగా అది 2 నెలల్లో. ఇన్ని 5 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ, ఒక 4-5 డాక్టర్లు మార్చినా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ వచ్చేసింది. మరి క్రిములు అనేది కరెక్టా కాదా? ప్రపంచంలో ఏ డాక్టర్ అన్నా చెప్పాడా నీ క్రిములు కాన్సెప్ట్? ఎవరు చెప్పలే. వెళ్ళిన చోటల్లా మరి భర్తకి వేరే సంచి, భార్యకి వేరే బస్తా ఇచ్చారు మందులు. నీ బస్తా నీదే, ఆవిడ సంచి ఆవిడదే. ఎవరి బస్తా వాళ్ళు జాగ్రత్తగా వాడుకోమన్నారు. దానివల్ల ఏమైనా ఫలితం వచ్చిందా? మందుల షాపు బలం పుంజుకుంది అంతే, మీకు వచ్చిన లాభం ఏమి లేదు. మరి ఇక్కడ ఇద్దరికి ఒకటే మందు ఇచ్చా నేను. భర్త వాడితేనే భార్య వాడాలి, భార్య వాడితేనే భర్త వాడాలి, సేమ్ బిల్ ఇచ్చా. మరి అలా ఇచ్చినప్పుడు మీరు నేను మెంటలోడ్ అనుకోలేదా? ఇదే ఒక డాక్టర్, తిక్కల డాక్టర్ లాగా ఉన్నాడు. భర్తకి ఒక బిల్ల ఏంటి, భార్యకి ఒకే బిల్ల, ఇద్దరికి ఒకటే సమస్య ఎందుకు ఉంటది? ఎవరి బిల్లలు వాళ్ళకి ఇవ్వాలి కదా. అలా ఎందుకు అనుకోలేదు? మరి దాన్ని ఎందుకు నమ్మారు మీరు? ఒరిస్సా నుంచి ఎందుకు వచ్చారు? ఇంతకుముందు కొన్ని వీడియోస్ చూసాను సార్. అంటే భార్య నుంచి వచ్చినారు ఒకళ్ళు, అంటే కొంచెం ఏజ్డ్ లేడీ ఆవిడ, బట్ ఆవిడ కూడా చాలా హ్యాపీగా, అంటే ఫస్ట్ నేను ఇంప్రెస్ అంటే బిలీవ్ వచ్చిన వీడియో అదనమాట. సో అంటే అంత ఏజ్ వాళ్ళకి వచ్చినప్పుడు సో మనకి ఎందుకు ఇక్కడ 53 ఏళ్ల వరకు ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్తున్నా లేడీస్. 53 ఏళ్ళకే రిటైర్మెంట్. ఈ లోపల మీకు ఏ సమస్య వచ్చినా రిపేర్ నేను చేస్తాను రమ్మంటున్నా. నెల అయిపోయినాయి, ముట్లు అయిపోయినాయి, సంవత్సరం కూడా రాలేదు సార్, రండి 2 నెలలు 3 నెలలు ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది రండి అని చెప్తాను. అమ్మో నాకు 40 ఏళ్ళు వచ్చేసి ఇంకా వస్తుందా, ఐవీఎఫ్ లేకుండా, డోనర్ లేకుండా అని భయపడుతున్నారు. ఇంకా అవసరం అంటారా? ఇక్కడ సమస్య గుర్తిస్తే దాన్ని తొలగిస్తే అయిపోతుంది. ఏజ్కి సంబంధం లేదు. దేవుడు 53 ఏళ్ళు రిటైర్మెంట్ వయసు ఇచ్చాడు. ఈ లోపల ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దాన్ని రిపేర్ చేసుకోవచ్చు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మీకు ఎట్లాగే కూర్చోబెట్టారు. ఎక్కడ కూర్చున్నారు? ఈ లైన్లో, ఇక్కడ 2 లైన్లో కూర్చున్నారా? కూర్చున్నప్పుడు ఒక మాట చెప్పాను, మీరు పుట్టారంటేనే మీకు పిల్లలు పుట్టి తీరుతారు, ఇంకా అందుట్లో డౌటే లేదు. నీకు పుట్టరన్నారంటే నువ్వు లేవని అర్థం, నువ్వు ఆత్మ అయితే నేనేం చేయలేదు. మీరు పుట్టారంటేనే మీకు పిల్లలు పుట్టి తీరుతారు. మరి మాకెందుకు పుట్టట్లేదు డాక్టర్ గారు? ఏదో చిన్న సమస్య ఉంటుందమ్మా, మందు మాకుతో దాన్ని సరిచేయాలి. మీ ముత్తాతకి సమస్య వస్తుంది, మీ తాతకి సమస్య వస్తుంది, అలాగే మీకు ఏదో సమస్య వచ్చింది. ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా దాన్ని మందు మాకులతో సరిచేస్తే పని అయిపోతుంది. వాళ్ళు అలా సరి చేసుకున్నారు, వాళ్ళు కన్నారు. అలా కనబట్టే కదా మనం పుట్టాం. మన తాత ఆగిపోయినా మనం లేవు, మన ముత్తాత ఆగిపోయినా మనం లేవు, మన జేజమ్మ ఆగిపోయినా మనం లేవు. కాబట్టి భూమి పుట్టినప్పటి నుంచి ఎక్కడ బ్రేక్ రాకుండా, గ్యాప్ రాకుండా మన వాళ్ళు కంటూ వస్తే మనం పుట్టాం. ఎంత గొప్ప విత్తనం మనం! మామూలు విత్తనాలు మనం పుట్టకూడదు ఏంటి? భూమి పుట్టినప్పటి నుంచి ఒక్క చోట కూడా బ్రేక్ రాలా, ఒక్క చోట కూడా గ్యాప్ రాలా, అలా కంటూ వస్తూ మనం పుట్టాం. మీ వెనకాల మీ అమ్మ మీ నాన్న ఉన్నారు. మీ అమ్మ మాతృదేవత, మీ నాన్న పితృదేవుడు. మళ్ళీ మీ అమ్మకు ఒక మాతృదేవత పితృదేవత ఉన్నారు, మీ నాన్నకు ఒక మాతృదేవత పితృదేవత ఉన్నారు. అలా వెనక్కి వెళ్తే మీకు వంశ వృక్షం గిరగాలంటే మీకు పెన్సిళ్ళు సరిపోవు, పేపర్లు సరిపోవు. అంతమంది పుట్టేశారు. వాళ్ళందరి నుంచి పుట్టుకుంటూ వచ్చాం మనం. ఎక్కడ గ్యాప్ రాలి. మరి మీ దగ్గర ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు గ్యాప్? ఎవరో అడ్డం పడతాడు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలాగా ఒకడు అడ్డం పడతాడు అని చెప్పారు. ఆ శనిగాడి పేరే క్రిమిగారు అని చెప్పారు. క్రిమిగారిని సాగనంపాలి. క్రిముల గురించి ఆ రోజు చెప్పా. ఇది క్రిములు, పురుగులు, పాములు, సర్పదోషం, నాగదేవత దోషం అని మన పెద్దోళ్ళు ఇంటిచ్చారు. సర్పదేవత, నాగదేవత దోషం ఆ రోజు చెప్పారా? సర్పదేవత, నాగదేవత దోషాన్ని దేవతలు కదా అని పంపించనంటే కుదరదు. దండం పెట్టుకుని ఇంట్లో పెట్టుకోకూడదు, మన ఒంట్లో పెట్టుకోకూడదు అన్న ఆ రోజు. ఏమని చెప్పాను? ఇవి శని దేవతలు. ఈ శని దేవతలు ఏం చేయాలి? మన ఒంట్లో నుంచి తోలేయాలి, భార్య ఒంట్లో నుంచి తోలేయాలి. మీ ఇంట్లో కూడా ఉండకూడదు. ఉంటే బిడ్డ వచ్చినా, పొట్టకులోకి బిడ్డ వచ్చినా బిడ్డనైనా కాటేస్తుంది, అబార్షన్ రూపంలో తోలేస్తుంది.
అందుకే ఈ క్రిములను తొలగించుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ క్రిముల బురదని వదిలించుకోవాలని. ఎందుకని? భర్త క్రిమి వస్తే భార్యకి అంటుకుపోతుంది, భార్య క్రిమి వస్తే భర్తకు అంటుకుపోయి ఉంటుంది. 6 నెలలు అయితే వాళ్ళు వీళ్ళు అయి ఉంటారు, వీళ్ళు వాళ్ళు అయిపోతారు. కరోనా భర్తకు వస్తే ఏమైంది? పొద్దున్న లేసేటప్పటికి భార్యకి వస్తుందా రాదా? వస్తుంది కదా. అలాగే భార్యకి వస్తే పొద్దున్న లేసేటప్పటికి భర్తకి 1+1 ఆఫర్. చెప్పాం కదా, క్రిములు ఆఫర్లో వస్తాయి. సిక్కిం లాటరీ, గోవా లాటరీ అయితే డబ్బులు పెట్టి కొనాలి. క్రిముల లాటరీ ఫ్రీ అయ్యా. ఎందుకు వస్తాయి డాక్టర్ గారు నా క్రిములు? మా ఐదారు క్రిములు నువ్వు ఫోన్ చేయక్కర్లా, ఫోన్ చేయకపోయినా వస్తాయి. పిలవని పేరంటే ఎందుకని ఆగవై పచ్చి కొట్టవని వస్తాయి అంతే. దాని దారి రహదారి. అది వచ్చినాయి అంటే భర్తని భార్యని ఇద్దరిని డ్యామేజ్ చేస్తాయి, మీ అండాలని డ్యామేజ్ చేస్తాయి, మీ వీర్యకణాలను డ్యామేజ్ చేస్తాయి, బిడ్డను పుట్టకోకుండా చేస్తాయి అని చెప్పానా మరి ఆ రోజు? విన్నారుగా, అర్థమైందిగా కాన్సెప్ట్. ఇప్పుడు నిజమని తేలింది, కానీ ఆ రోజు అర్థమైనా కొంచెం డౌట్. ఏందో క్రిములు అంటున్నాడు మా ఐదారు. ఓల్డ్ వీడియోలు ఉన్నాయి చూడటానికి, వాళ్ళకి వచ్చింది సర్లే, మాకు వస్తుందో రాదు. మాది వేరే సమస్య, మీకు అర్థం కాదు. మా బాధ మీకు అర్థం కాదు డాక్టర్ గారు. ఆ డాక్టర్ వెళ్తే ఎలా చెప్పారు డాక్టర్ గారు, ఈ డాక్టర్ గారు అలా చెప్పారు డాక్టర్ గారు. అండాలే పనికిరేమన్నారండి, 3 ఉన్నాయి అన్నారండి, 3 నెలల్లో దుంపనాశనం అయిపోతాయి అన్నారండి, సర్వనాశనం అవ్వకూడదంటే వచ్చి IVF చేయించుకోమన్నారండి అని, లేకపోతే కణాలు బాగోలేదన్నారండి. ఇలాగ చెప్పి బాధపడుతూ ఉండేవాళ్ళు. అందరూ ఇంతే. కానీ ఇక్కడ ఏమైంది? చివరికి క్రిములకు మందులు పెట్టగానే క్రిములు చచ్చాయి, నీ కణాలు పెరిగిపోయాయి, మీ ఆవిడ అండాలు సెట్ అయిపోయాయి, ప్రెగ్నెన్సీ దానిచ్చగా అదే వచ్చేసింది. మీ బిడ్డ వచ్చేసాడు, డాడీ మమ్మీ లోపలికి వచ్చేసి. ఎన్నాళ్ళు పురుగులు అడ్డం పడ్డాయి అంతే. చేతిలో ముద్దున్న నోట్లోకి రాకుండా చేస్తాయి శనిగాళ్ళు ఈ క్రిములు అవి. అందుకే ఆ క్రిముల్ని మీరు తొలగిస్తే మీ బిడ్డ మీ పొట్టలోకి వస్తుంది అని ఆ రోజు క్లియర్ గా చెప్పాను. అది ఈరోజు వాస్తవమై మీకు అర్థమైంది. అది ఒరిస్సా నుంచి నమ్మి వచ్చారు. ఫ్రెండ్ రూపంలో దేవుడు అలా మిమ్మల్ని లాక్కొచ్చారు. ఒక స్నేహితుడి రూపంలో రావచ్చు, లేదా యూట్యూబ్ వీడియో రూపంలో రావచ్చు. దేవుడు మిమ్మల్ని లాక్కొస్తాడు ఈ ప్రమాదంలో నుంచి ఒడ్డెక్కించడానికి. మీ బాధలు చూడలేక, మీ కన్నీళ్లు తుడవలేక, ఆయన డైరెక్ట్గా రాలేక వైద్యో నారాయణో హరి ఈ డాక్టర్ దగ్గరికి లాక్కొస్తాడు. పిచ్చికలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొస్తాడు అని చెప్పారు. నిజమైందా? ఒడ్డెక్కారా? అది అదే బిడ్డని మనం నిలుపుకోవాలంటే అదే క్రిముల పద్మవ్యూహంలో ఇప్పుడు బిడ్డ ఉంది. ఆ బిడ్డని కూడా కాపాడటం క్రిముల పద్మవ్యూహం తెలిసిన డాక్టర్ వైఎస్ బాబుకే సాధ్యం. అందుకే మన దగ్గరికే వచ్చి 5 నెలలు మందులు వాడాలి, బిడ్డ నిలబడాలి, 3 నెలలు అబార్షన్ అయ్యే అవకాశం 80%. 4వ నెల 5వ నెల అవకరాలు వస్తాయి. అదే క్రిముల బిడ్డను పొడవడానికి ట్రై చేస్తాయి. అబార్షన్ చేయలేకపోయినా అవకరాలైనా కలిగించడానికి ప్రయత్నిస్తాయి. అందుకే 4వ నెల 5వ నెల వరకు మన దగ్గర వాడుకుంటే ఆ తర్వాత 5వ నెల నుంచి అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు అని చెప్పాను. అందుకే మిమ్మల్ని రమ్మన్నాం. భార్య అంత దూరం నుంచి ఇక్కడికి రాలేరు కాబట్టి అక్కడే దగ్గరలోనే స్కానింగ్ తీర్చుకోమన్నాం. ఇది అక్కడే తీసారా? ఒరిస్సాలో తీసారా? ఒరిస్సానే. ఏం పూర్ అది? జగడ్డ సింగపూర్, ఒడిషా, పారాడీప్ గార్గ్, కుజంగా డిస్ట్రిక్ట్. అదిగో అక్కడే తీసిన స్కానింగ్. మీరు ఎక్కడుంటే అక్కడే స్కానింగ్ తీర్చుకోమన్నా. నా దగ్గరికి వచ్చి తీయక్కర్లేదు. భార్యకి అక్కడే స్కానింగ్, భార్యకి అక్కడే బ్లడ్ టెస్టులు తీసుకుని భర్త మందులు వచ్చి తీసుకెళ్ళొచ్చు, భార్య రావక్కర్లేదు. ఇంత జర్నీ చేయాలంటే ఇబ్బంది. ఆవిడకి ఏం కావాలో ఆవిడకి టెస్టులన్నీ అక్కడ రాశాను. ఆ మందులు వచ్చి భర్తను తీసుకెళ్ళమని చెప్తున్నాను. ఎందుకంటే భార్యకి ప్రెగ్నెన్సీ పోద్దామనే భయం ఉంటుంది. భర్తకి పోయే ప్రెగ్నెన్సీ ఏమైనా ఉందంటాయా? ఇనప ప్రెగ్నెన్సీలు మన పొట్టలో ఎంత ఉందో? 6 నెలల గర్భిణీ ఉందా మీకు? నాకైతే 7, 8 వచ్చింది. డెలివరీ అవదు. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది. సరే, ఇలాగనమాట. భర్త ప్రెగ్నెన్సీ ఇనప ప్రెగ్నెన్సీ పోదు. చక్కగా మీరు వచ్చి భార్యకి కావలసిన మందులు తీసుకెళ్ళండి. అక్కడే మీకు ఫ్యామిలీ డాక్టర్ గారి దగ్గర అవి వాడించుకుంటా ఉండండి. ఏదైనా ఇబ్బంది అయితే మాకు టెలికాలర్ ద్వారా కాల్ చేయండి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మా ఫోన్లు మీకు అందుబాటులోనే ఉంటాయి, ఇంక్లూడింగ్ సండే.
అని చెప్తాం కదా. అప్పుడు మీరు ప్రెగ్నెన్సీ 2 గీతలు వచ్చినాయి ఫస్ట్ టైం, మీ ఆవిడ ఫీలింగ్స్ ఏంటి? అంటే రెండోసారి కూడా చేసుకుని చూసుకుంది. ఇంకో కిట్ మీద కిట్, 2 కిట్లు పాజిటివ్. ఎన్ని కిట్లు వేసినా 2 గీతలే వచ్చినాయి, ఎక్కడ పోతాయి. మరి చాలా హ్యాపీ ఫీల్ అయింది. అమ్మయ్య జీవితంలో 2 గీతలు చూశాను రా దేవుడా అనుకుంది. ఎందుకంటే ఆ 2 గీతల కోసం ఎన్ని సంవత్సరాల నుంచి వేచి వస్తుంది, అది వచ్చింది. కాబట్టి ఏంటంటే మీరు ఇక్కడ తెనాలి వాళ్ళైనా ఒరిస్సాలో ఉంటున్నా కూడా మనం నమ్మి ఇంత దూరం వచ్చారు, వచ్చినందుకు ఫలితం వచ్చింది. మరి ఆ రోజు అయితే కొంచెం డౌట్ గానే ఉండుంటది ఇక్కడికి వచ్చినప్పుడు, కూర్చున్నప్పుడు, టెస్టులు చేయించుకున్నప్పుడు. ఇక్కడ విచిత్రంగా కూడా ఉంటది ఈ హాస్పిటల్, ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ వాతావరణం బిలీఫ్ లేకపోవడం లేదు కానీ కొత్తగా ఉంది. మిగతా హాస్పిటల్ కనపడలేదు. ఇదేమో సినిమా థియేటర్ లాగా ఉంది, అన్ని చోట్ల ఆపరేషన్ థియేటర్. ఇక్కడ సినిమా థియేటర్ ఉంటుంది. పైగా డాక్టర్ ఇక్కడ కనపడ్డు చాలాసేపు. పొద్దున్న 6 గంటలకు వచ్చినా 2 గంటల వరకు దర్శనం ఉండదు. ఏడు డాక్టర్ ఉన్నాడా పోయాడా? అసలు డాక్టర్ ఉన్నాడంటే మనం కరెక్ట్ ప్లేస్కి వచ్చామా, దారి తప్పామా, తీసుకొచ్చావు లాక్కొచ్చావు, అక్కడ డాక్టర్లు లేరు అన్నట్టు. సందులో డాక్టర్లు, గొంతులో డాక్టర్లు ఉంటే వాళ్ళందరిని వదిలేసి ఇక్కడ పట్టుకొచ్చావు అని చెప్పి కొంచెం భయంగా అనిపించుంటారు. కానీ మొత్తానికి డాక్టర్ నేను కనపడ్డా ఆ రోజు. కానీ కనపడి 2 గంటలు కూర్చోబెట్టి వాయించా. మళ్ళీ కనపడిన తర్వాత మళ్ళీ ముడ్డి మసాలా అయ్యేటట్టు కింద మసాలానే. ఇదేంట్రా బాబు, డాక్టర్లు 2 నిమిషాలు కూడా మాట్లాడరు, ఈ డాక్టర్ ఏంటో 2 గంటలు వాయించేసాడు అనుకుని అదొక భయం. మళ్ళా ఇంతసేపు మాట్లాడాడు కాబట్టి ఈయన డాక్టర్ కాదేమో. పైగా 500 ఫీజు, తీరా చూస్తే 500 ఫీజు, పైగా సంవత్సరానికి అంటారు, లేదా బిడ్డ పుట్టే వరకు అంటారు. ఇది ఎక్కడ కూడా 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు కదా డాక్టర్ ఫీజులు. ఈయనేంటి ఇంత తక్కువ తీసుకున్నాడు, ఫేక్ డాక్టర్ ఏమో. ఇన్ని భయాలు చూడండి. ఈ భయాలన్నీ దాటాడు కదా ఆ రోజు. దాటావు, నమ్మావు, పూర్తిగా నమ్మారు. పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అనుకుని వచ్చారు. చివరికి ఇక్కడ ఫలితం వచ్చింది. ఈ డాక్టర్ ఫేక్ డాక్టరు, బోకు డాక్టర్ కాదు నాన్న, పర్ఫెక్ట్ డాక్టరు. ప్రపంచంలో 0 కౌంట్కి వైద్యం చేసే ఏకైక డాక్టర్. పీసీఓడీలు ఉన్న సంవత్సరానికి నెలలు రాపోయినా 2-3 నెలల్లో ప్రెగ్నెన్సీ తెప్పించే డాక్టర్. అలాగే వెరికోజీలు ఉన్న ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెప్పించే డాక్టర్. ట్యూబులు 2 బ్లాక్ అయినా ఐవీఎఫ్ అనే పదమే పలక్కోకుండా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెప్పించే డాక్టర్. ఒబేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, ఎండోమెట్రియల్ సిస్టులు, ఫైబ్రాయిడ్లు, పాలిప్లు, గెడ్డలున్న వాటిని క్రిముల వల్ల వచ్చిన చీముగెడ్డలు, హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గెడ్డలు అని చెప్పి వాటికి మందులు వాడిచ్చి వాటిని అణిచేసి నీ బిడ్డని తెప్పిస్తున్న డాక్టర్. ఆపరేషన్ లేవు, ఐవీఎఫ్ లేవు. ఇలాంటి డాక్టరు ఒకే ఒక డాక్టర్, డాక్టర్ వైఎస్ బాబు. అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. నీ జీవితంలో కూడా మ్యాజిక్ చేసిందా చేయలేదా? అది నమ్మశక్యం లేని మ్యాజిక్. నీకు ఇంకా 2 నెలలు పట్టింది. ఇంకొంతమందికి 2 వారాల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది టీకా వేయించుకోగానే వచ్చారు. క్రిములకి తీసుకెళ్లాడు 2 నెలలు గట్టిగా వాడదామని, చివరికి సగం మిగిలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు. మళ్ళా ప్రెగ్నెన్సీ నిలబడడానికి పాతయన్నీ వెనక్కి తీసుకుంటాం, ప్రెగ్నెన్సీ నిలబడడానికి అవసరమైన మెడిసిన్ మళ్ళీ ఇస్తాం. కొంతమందికి 2 నెలలకు రాదు. క్రిములే కాదు, హార్మోన్లో కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇంకొక 2 నెలలు పడుతుంది. వాళ్ళు 3rd మంత్ 4th మంత్లో రావచ్చు. కొంతమందికి అక్కడ రాకపోవచ్చు, అడ్లు ఉంటాయి. అడ్లు తొలగించడానికి ఇంకో 2 నెలల కోర్సు ఉంటుంది. ఇలా ఒక్కొక్క స్టెప్ అలా స్టెప్ వైజ్గా వెళ్తాం. ఏ మెట్టు దగ్గర నీ బిడ్డ కనబడితే ఆ మెట్టు దగ్గర ఆగిపోయి బిడ్డను సంకనేసుకురమ్మని చెప్తాం. అది మన పని. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా కొన్ని వేల మంది జీవితాల్లో మ్యాజిక్ చేసింది. ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకు కూడా ఐవీఎఫ్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చింది. ఆపరేషన్లు పోగొట్టుకున్న వాళ్ళకు కూడా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చింది. డోనార్కి వెళ్ళి ఫలితం రాని వాళ్ళకు కూడా వాళ్ళ కణాలతో, వాళ్ళ అండాలతో, వాళ్ళ గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసింది. అదే మ్యాజిక్. పైన ఇదేమన్నా ఇంగ్లీష్ మందులా లేకపోతే మందులు ఏమైనా ఇచ్చారు? నేను కేవలం ఇంగ్లీష్ మందులు. దాని మీద పేర్లు ఉన్నాయిగా, దాని మీద రేట్లు ఉన్నాయిగా, అది ఎక్కడ తయారైంది, ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు అన్ని ఉన్నాయిగా. అది మన మెడికల్ షాప్ కి జిఎస్టీ ఉంది. మరి ఎక్కడ ఫేకు? ఐవీఎఫ్ అక్కర్లేదు అంటున్నా, అదే ఫేకు. ఆపరేషన్ వద్దంటున్నా, అదే ఫేకు. ఐవీఎఫ్ అవసరమా? పిల్లలు పుట్టాలంటే ఆపరేషన్ అవసరమా?
మీ తాతలు ముత్తాతలు బామ్మలు మామలు ఒక్కొక్కరు అర డజన్ కన్నారు, ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా. అదేగా నేను చెప్తుంది. ఆ రోజుల్లో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ లాగా నేను చేస్తున్నాను. వాళ్ళు జున్నిత్తే వైద్యం చేసేవాళ్ళు, కూరగాయల సంచిత్తే వైద్యం చేసేవాళ్ళు. నేను ఒక 500 టోకెన్ పెట్టి అంతే. నెల 30,000 పెట్టరా, లాప్రోస్కోపీ చేద్దాం, హిస్టోస్కోపీ చేద్దాం అంటల్లా. 3 నెలలు దాటితే ఐవీఎఫ్ చేయాల్సిందే మస్ట్, 3 లక్షలు పెట్టరా, నో గ్యారంటీ అంటల్లా. అది అంట ఫేక్. అందరు చెప్పినా నేను చెప్పట్లే, అది ఫేక్. అదేనా ఫేక్? ఎంబీబీఎస్ డీజీఓ గైనకాలజిస్టు, ఫెర్టిలిటీ స్పెషలిస్టు, సంతాన సాఫల్యత నిపుణుడు గైనకాలజిస్టు, అలా గవర్నమెంట్లో 12 సంవత్సరాల ఉద్యోగం చేసి 3 సార్లు ఉత్తమ వైద్యుడిగా అవార్డు పొంది ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్లో అవార్డులు 3 సార్లు పొందిన ఏకైక డాక్టర్ని. గవర్నమెంట్లు కూడా ఫేకేనా? అబ్బాయి ఎంత ఫేకో అని అవార్డులు ఇచ్చినాయా నాకు? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నడిబడ్డులో విజయవాడలో కూర్చుని ప్రాక్టీస్ చేస్తున్న 30 ఏళ్ల బత్తాకాయ సర్వీస్ ఇక్కడ. 30 ఏళ్ళు అయింది నేను డాక్టర్ అయ్యి. ఈ 30 ఏళ్ళలో ఓపెన్గా యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నా. మిగతా వాళ్ళు కళ్ళు లేవా? అబద్ధం అయితే అవార్డులు ఇస్తారా గవర్నమెంట్? మరి ఏంటి నీకు? అంటే 3 లక్షలు దోసుకోపోవడం ఫేకా కొంతమంది అన్నమాట. సో ఇలా ఉన్నారు మన వాళ్ళు. గొడ్డెప్పుడు కషాయం నమ్మినట్టు వెళ్ళి ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు. సందులో ఉన్నాయి, గొంతులో ఉన్నాయి అని చెప్పి వెళ్తున్నారు. ఒళ్ళు హోనం చేసుకుంటున్నారు, డబ్బులు నిల్లు చేసుకుంటున్నారు. ఇలా వద్దు నాయన, ఆ నరకయాతన వద్దు. ఎమ్మబట్టుల్లాగా పొట్టల మీద, చట్టల మీద, మానాల్లో సూదులేసి గుచ్చుతూ నరకయాతన పెడుతున్నారు. ఆ యాతన వద్దు. చక్కగా ఇలా మందులు వాడుకోండి. క్రిములు ఉంటాయి, హార్మోన్లు అసమతుల్యత ఉంటుంది, వాటికి కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులన్నీ చేయించుకోండి. ఏ క్రిమి ఉంటే అది తొలగించుకోండి. భార్యాభర్తలు ఇద్దరు వాడాలి. హార్మోన్ల సమస్య అయితే భర్తకు భర్తే, భార్యకు భార్యే. ఇలా 4 నెలలు కోర్సు వాడండి. చక్కగా మీ ప్రెగ్నెన్సీ మీకు వస్తుంది. ఒకవేళ రాకపోతే అడ్డులు ఏమన్నా ఉంటే వాటిని సింపుల్ టెక్నిక్స్ ద్వారా, చిన్న చిన్న ప్రొసీజర్ల ద్వారా వాటిని తొలగిస్తాం. మీ ప్రెగ్నెన్సీ మీకు వచ్చేదొడ్డి చేస్తాం అని చెప్పారు. అది మరి ఆయనకైతే ఆ రోజు అర్థమైందా? అర్థమైంది. ఇవాళ నిజమైంది కూడా, నిజమైంది. అదే కాకుండా మరి నిజమని నమ్మారు. చక్కగా మీకు కూడా ఆ ఉపయోగపడాలి. ఎక్కడో ఒరిస్సాలో ఉన్న నా గురించి ఒరిస్సాలో ఉన్న ఆయనకు కూడా తెలియజేసేటట్టు చేశారు దేవుడు. ఏ దేవుడు నమ్ముతారు? ఆంజనేయ స్వామి. జుయ్యి ఎగురొచ్చాడు వీడియో రూపంలో, బంధువు రూపంలో తెలియజేశాడు, లాక్కొచ్చాడు, నాకు అప్పచెప్పాడు. ఇవాళ వాళ్ళకి ఫలితం వచ్చేటట్టు చేశాడు. కాబట్టి దేవుణ్ణి నమ్మండి. మీరు అల్లానైనా నమ్మినా పర్లేదు, యేసయ్యని నమ్మినా పర్లేదు, వెంకటేశ్వర స్వామిని నమ్మినా పర్లేదు, మీరు ఎవరిని నమ్మినా పర్లేదు, దేవుడిని నమ్మండి. ఆయన నమ్మితే తప్ప మీరు ఇక్కడికి రాలేరు. నా దగ్గరికి రావాలంటే మీరు దేవుడు దయ ఉండాలి. నా దగ్గర నిలబడాలన్నా ఉండాలి. ఇవాళ వచ్చారు, 4 పోయారు. ఎందుకంటే దెయ్యం లాక్కుపోయింది. ఇంత కష్టపడి, ఇన్ని కష్టాలు పడి ఇక్కడ వరకు వచ్చి కూడా నిలబడలేకపోయారు. చూసారా? ఇంతసేపు ఓర్పు లేదు. క్షమాగుణం, ఓర్పు, పట్టుదల, ఇవన్నీ దైవ లక్షణాలు. ఆ లక్షణాలు లేకపోతే ఇక్కడికి రాలేరు. మీరు కూర్చున్నారు, ఓర్పు పట్టారు, నిలబడ్డారు. అయిందా? వైద్యో నారాయణో హరి. నా దర్శనం అయిందా లేదా? పొద్దునుంచి ఉన్నాడో లేడో అనుకుంటున్నారు. ఉన్నాడు కదా. మరి ఇప్పుడు నా దర్శనం అయ్యింది. ఇదే ఓర్పు, ఇదే పట్టుదల మెయింటైన్ చేస్తే రేపు నీ బిడ్డ దర్శనం కూడా అయింది. అంతే కదా. ఓర్పు పట్టారు, అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చారు, వచ్చి నిలబడ్డారు, చెప్పిన మాట విన్నారు. వైద్య గురువు దేవుడు ఈ గురువుని చూపించాడు. ఈ గురువు నడిచిన మార్గంలో, గురువు నడిపించిన దారిలో వెళ్దామనుకుని వెళ్ళారు. వెంటనే 2వ మెట్టు దగ్గర, మొదటి మెట్టే, ఇది 2వ మెట్టు కూడా కాదు, ఫస్ట్ మెట్టు దగ్గర దొరికి. ఒక్కోసారి అది అదృష్టం. సమస్య అక్కడే ఉంది కాబట్టి దొరికిపోయింది. అది ఎన్ని ఐవీఎఫ్లు చేసినా రాంది ఇక్కడ వచ్చేస్తుంది. అది అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. అయ్యువైలు పోయినా కూడా రాని ప్రెగ్నెన్సీలు. 5 ఏళ్ల నుంచి ఎన్నో తిప్పలు పడుతున్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు, ఎన్నో బిల్లలు మింగారు, రాష్ట్రాలు కూడా దాటి మింగినా కూడా రాని ప్రెగ్నెన్సీ ఇవాళ జస్ట్ 2 నెలల్లో 46 రోజుల్లోనే ప్రెగ్నెంట్ అయిపోయారు. ప్రెగ్నెన్సీ పొందడమే కాకుండా
మీలో కూడా ధైర్యం కలగాలి. ఆ దేవుణ్ణి నేను ఉపయోగించుకున్నాను, అదే దేవుడికి ఈ వీడియో రూపంలో వెళ్ళి మరొకరు ఉపయోగించుకోవడానికి నేను కూడా ఉపయోగపడాలని ముందుకు వచ్చి ఆయన వీడియో ఇచ్చారు. వారు గట్టిగా చప్పట్లతో అభినందిస్తున్నారు. అరుణ కుమారి మౌనిక గారు కూడా దేవుణ్ణి నమ్మారు, ఈ ప్రమాదంలో నుంచి గట్టెక్కారు. మిగతా పనంతా దేవుడు చూడాలి. ఇంకా ఆ బిడ్డని నిలిపి ఒక లోక రక్షకుడు లాంటి బిడ్డని వాళ్ళ చేతికి అందించి వాళ్ళని మాతృదేవత పితృదేవత చెయ్యాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.